నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి నేర్చుకుందాం. అదే ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఈ టెన్స్ని మనం రోజువారీ సంభాషణల్లో చాలా ఎక్కువగా వాడతాం. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్ యొక్క అన్ని రూపాలను వివరంగా చూద్దాం. కాబట్టి మొదలు పెడదాం. అయితే ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అంటే ఏమిటి? దీన్ని మనం రెండు విధాలుగా ఉపయోగిస్తాం. మొదటిది అలవాటు చర్యలకు. ఉదాహరణ, ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. రెండవది స్టేటివ్ వర్బ్స్ తో. లైక్, వాంట్, నో వంటి వర్బ్స్ ని కంటిన్యూయస్ ఫామ్లో వాడలేం. కాబట్టి వాటికి ప్రెజెంట్ సింపుల్ వాడతాం. ఉదాహరణ, ఐ లైక్ చాక్లెట్స్. ఇప్పుడు వాక్య నిర్మాణం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఉదాహరణ, ఐ డ్రింక్ కాఫీ. కాని హీ షీట్తో వెర్బ్ కి ఎస్ఈఎస్ లేదా ఐఈఎస్ జోడించాలి. హీ డ్రింక్స్ కాఫీ. షీ గోస్ టు స్కూల్. టేబుల్లో 4 రూపాలు చూడవచ్చు. సిగ్నల్ వర్డ్స్ రెండు రకాలు. ఆడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆల్వేస్, యూజువలీ, ఆఫెన్, సమ్టైమ్స్, రేర్లీ, నెవర్. ఇవి వెర్బ్ కి ముందు ఉంచాలి. టైమ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎవ్రీ డే, వన్స్ ఏ వీక్, ఆన్ సండేస్. ఇవి వాక్యం మొదట్లో లేదా చివరలో ఉంచాలి. పాజిటివ్ వాక్యాలు చూద్దాం. ఐయువిదేతో వర్బ్ బేస్ ఫామ్ లోనే ఉంటుంది. ఐ యూజువలీ వేకప్ ఎట్ 6 o'clock. ఐ బ్రష్ మై టీత్ ట్వైస్ ఎ డే. యు గో అవుట్ విత్ ఫ్రెండ్స్ ఆన్ వీకెండ్స్. వి ప్లే టెన్నిస్ 5 days a week. వెర్బ్ కి ఎలాంటి మార్పు ఉండదు. హీ షీట్తో వర్బ్ కి తప్పనిసరిగా ఎస్ఈఎస్ లేదా ఐఈఎస్ జోడించాలి. హీ వేక్స్ అప్. హీ బ్రషెస్ హిస్ టీత్. షీ గోస్ అవుట్. షీ వర్క్స్. ఈ నియమం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. నెగటివ్ వాక్యాలలో ఐయువిదేతో డోంట్ వాడతాం. హీ షీట్తో డజంట్ వాడతాం. ఐ డోంట్ వేకప్ ఎట్ 6. హీ డజంట్ బ్రష్ హిస్ టీత్. డజంట్ తర్వాత వెర్బ్ బేస్ ఫామ్ వాడాలి. డజంట్ డ్రింక్స్ కాదు, డజంట్ డ్రింక్. ప్రశ్నలలో ఐయువిదేతో డూ వాడతాం. హీ షీట్తో డస్ వాడతాం. డూ యూ వేకప్ ఎట్ 6? డస్ హీ గో అవుట్ విత్ ఫ్రెండ్స్? డస్ తర్వాత వర్బ్ బేస్ ఫామ్ వాడాలి. నెగటివ్ ప్రశ్నలు కన్ఫర్మేషన్ కోసం అడుగుతాం. డోంట్ యూ వేకప్ ఎట్ 6? డజంట్ హీ గో అవుట్ విత్ ఫ్రెండ్స్? ఈ ప్రశ్నలు ఆశ్చర్యాన్ని లేదా నిర్ధారణను తెలియచేస్తాయి. ఎస్, నో ప్రశ్నలు నిర్ధారణ కోసం అడుగుతాం. డూ యూ డ్రింక్ కాఫీ? ఎస్, ఐ డ్రింక్ కాఫీ. నో, ఐ డోంట్ డ్రింక్ కాఫీ, బట్ ఐ డ్రింక్ టీ. డస్ హీ డ్రింక్ కాఫీ? ఎస్, హీ డ్రింక్స్ కాఫీ. నో, హీ డజంట్ డ్రింక్ కాఫీ. రోజువారీ వాక్యాలు చూద్దాం. ఐ క్లీన్ మై రూమ్ ఎవ్రీ మార్నింగ్. ఐ గెట్ రెడీ ఫర్ కాలేజ్ బై 8. ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎట్ ఎ కాఫీ షాప్. I usually stay at home on Sundays. I read an English newspaper daily. I cook chicken on Sundays. ఇవన్నీ అలవాటుగా చేసే పనులు. ఇంకొన్ని రోజువారీ వాక్యాలు. I pay my electricity bill online. I watch movies very often. I go shopping with friends on Sundays. I go for a walk after dinner. I visit my parents every 2 weeks. I practice English speaking at home. శాశ్వత వాస్తవాలు మరియు షెడ్యూల్డ్ ఈవెంట్స్ కోసం కూడా ప్రెజెంట్ సింపుల్ వాడతాం. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. ది సన్ ఆల్వేస్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ది ప్లేన్ అరైవ్స్ ఎట్ 5:30. ది ట్రైన్ డిపార్ట్స్ ఎట్ 10. WH ప్రశ్నలు సమాచారం కోసం అడుగుతాం. వాట్ డూ యూ డూ ఫర్ ఫన్? వెన్ డూ యూ గో టు మార్కెట్? వేర్ డూ యువర్ పేరెంట్స్ లివ్? What time do you wake up? How often does he go to cinema? డూతో ఐయువిదే వాడతాం. డస్తో హీ షీట్ వాడతాం. హూతో ఎవరు? అనివైతో ఎందుకు? అనిహౌతో ఎలా, ఎంత అని అడుగుతాం. హూ లివ్స్ ఇన్ ది వైట్ హౌస్? వై డూ యూ ఈట్ జంక్ ఫుడ్? హౌ మెనీ అవర్స్ డూ యూ స్లీప్? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ వాచింగ్ టీవీ? స్టేటివ్ వర్బ్స్ అంటే స్థితిని తెలిపే వర్బ్స్. వీటిని కంటిన్యూయస్ ఫామ్లో వాడలేం. 3 రకాలు ఉన్నాయి. మానసిక స్థితులు నో, థింక్, బిలీవ్.
భావోద్వేగాలు లైక్ లవ్ హేట్. ఇంద్రియాలు సీ హియర్ స్మెల్. I like my parents the most. I want some coffee now. I need money. I know how to cook chicken. I understand your feelings. I remember your birthday. I prefer tea to coffee. I believe in God. ఈ వాక్యాలన్నింటిలో స్టేటివ్ వెర్బ్స్ వాడాం. స్టేటివ్ వర్బ్స్ తో WH ప్రశ్నలు. What do you want to eat now? What kind of music do you like? Where do you like to live? Who wants coffee now? Why do you want to go to Chennai? ఇతర ముఖ్యమైన వాక్యాలు. That house belongs to my friend. This bread contains egg. The block shirt fits me well. This tastes delicious. You look very happy. Belong contain fit tastes. Milkast looks him. ఇవన్నీ స్టేటివ్ వెర్బ్స్. ముఖ్యమైన ప్రశ్నలు. Does that house belong to you? Does this bread contain egg? Who does that house belong to? What does this bread contain? How much does it cost per day? Which park do you go to? Which color do you prefer? Which bus goes to Hyderabad? Whose novels do you read? How many students stay in your room? How much does it cost per hour? సారాంశం. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ని అలవాటు చర్యలకు వాడతాం. హీ షీట్ తో వెర్బ్ కి ఎస్ జోడించాలి. నెగటివ్ లో డోంట్ డజంట్ వాడతాం. ప్రశ్నల్లో డూ డజ్ వాడతాం. వాస్తవాలు మరియు షెడ్యూల్డ్ ఈవెంట్స్ కోసం కూడా వాడతాం. స్టేటివ్ వర్బ్స్ తో కూడా ప్రెజెంట్ సింపుల్ వాడతాం. ధన్యవాదాలు. ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి.